రైట్ సార్ ఇక్కడ ఓకే సార్ రైట్ అటు బ్రో ఇక్కడ చూడండి సార్ ఓకే రైట్ ఓకే సార్ డాక్టర్ కావాలి సంజయ్ లెక్క సార్ ఇక్కడ సార్ జగిత్యాల మండలం హనుమాజ్పేట గ్రామానికి 20 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన సందర్భంలో బొడ్డు మౌనిక సురేష్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించుకొని ఈరోజు గృహప్రవేశ సందర్భంలో నన్ను ఆహ్వానించడం జరిగింది. మౌనిక సురేష్కు వారి అన్న భార్య మిగతా తల్లి తండ్రి బంధువు మిత్రులందరికీ గ్రామ సర్పంచ్ గారికి పక్క మన దామోదర్ గారికి కల్లపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ గారికి స్థానిక నాయకులకు బంధుమిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఎవరికైనా కానీ ఒక కళ ఇల్లు ఉండాలనేది ఉంటుంది. అది ఎంత పెద్దవాళ్ళు కానీ ఎంత చిన్నవాళ్ళు కానీ సొంత ఇల్లు ఉండాలనేది ఒక అందరి కళ. దీంట్లో భాగంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో దాదాపు 50 ఏళ్ల కింద 1974-75 ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణాలు ఎస్సీలకు చేసింది, దళితులకు చేసింది. అప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉన్నది. నేను 12 సంవత్సరాల పిల్లగాని. అప్పుడు ఇళ్ల మంత్రి, సంక్షేమ మంత్రి అంటే గరీబుల మంత్రి అంటారు సంక్షేమం, బట్టాం శ్రీరామూర్తి అని ఉండే. మా తాతగారు ఏమో వ్యవసాయం, కాలువల మంత్రి, బస్సుల మంత్రి ఉండే. 4-5 ఉండే, చాలా పెద్ద మనిషి. అప్పుడు మా అమ్మకి మేనమామ 5 ఎకరాలు ఇస్తే మేము మా పెద్దనాన్న మా చిన్న చిత్తూరు వస్తారు మీకు తెలుసు ఇస్తే అక్కడ దాదాపు 100 ఇండ్లు కట్టినాం. ఆ ఇండ్లు ఇప్పటికి కూడా చెక్ జరుగుతుంటున్నాయి. అంటే కళ్ళారా ఒక మంత్రులు, అప్పుడు మంత్రి అంటే కలవడకపోదు. ఎందుకంటే ఇంత పెద్ద ఉమ్మడి రాష్ట్రం 9 మంది మంత్రులు ఉందరు. ఒక్కొక్క మంత్రికి 4-5 శాఖలు ఉంటుండే. అప్పుడు 2 మంత్రులు మా ఊరికి రావడం, అందులోనూ మా అమ్మ మేనమామ కాబట్టి నాకు తాత మళ్ళీ బిడ్డని నాకు ఇచ్చాను అనుకోండి. దగ్గరుండి చూసిన. ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, రాజకీయ కుటుంబాలకు వచ్చినా చూస్తూ పోతున్నాను. నేను కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గెలిచినాక గ్రామాలలో కట్టేయలేకపోయినా కానీ జగిత్యాల పట్టణంలో కట్టిన ఇండ్లు రాష్ట్రంలో ఏడగట్టలేదు. రాష్ట్రంలోనే 4,520 ఇల్లు, 4,520 పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం. పల్లెటూరులకు 300 కట్టాం. ఇది రాష్ట్రంలో ఏ పట్టణంలో కట్టాలని ఇల్లు అంటే సిరిసిల్లలో కట్టలే, కరీంనగర్లో కట్టలే, వరంగల్ మనకంటే 10 అంతలు పెద్దది, కరీంనగర్ 6 అంతలు పెద్దది, నిజామాబాద్ 6-7 అంతలు పెద్దది. ఏడ కూడా అలా చాలా ఇల్లు కూడా కట్టలే, 1000 ఇల్లు కూడా కట్టలే. ధర్మపురి, కొరుట్ల, మట్టిపల్లి 100-200 ఇల్లు కూడా కట్టలే. అంటే మొదటి నుంచి కూడా ఈ ఇల్లు ఉండాలి అనే ఆలోచన. నేను రాజకీయాలకు ఒక డాక్టర్గా ఉండి వచ్చినప్పుడు నేను గతంలో ఉన్న అనుభవంతో
రాజకీయ కుటుంబంలోకి వచ్చాయి కాబట్టి జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 3,500 ఇండ్లు ఇస్తూ నేను మరి ఆ పార్టీలో గెలిచినా ఈ ప్రభుత్వంతో పనిచేస్తున్నా, నాకేమిస్తారు మరి నాకు ఇండ్ల రెడ్డి కళ. అంతకుముందు కూడా ఎక్కువ ఇండ్లు తీసుకొచ్చిన వేరే దగ్గర ప్రతి నియోజకవర్గం 1,500 ఇస్తే 500 కూడా కట్టలేదు. కిష్టంపేట గ్రామాల్లో రాజేష్ గౌడ్, సంధ్య వాళ్ళ నూతన గృహ ప్రవేశానికి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించే సందర్భంలో చాలా సంతోషంగా కుటుంబం అంతా కూడా కనబడ్డది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వడం, అది పూర్తి చేసుకోవడం, గృహ ప్రవేశానికి నన్ను ఆహ్వానించారు. రాజేష్, సంధ్య వారి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి ఇంట్లో అని చెప్పి, అదేవిధంగా వారి పిల్లలు వారి పెద్దలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ చాలా సంతోషం. దాదాపు 3,500 ఇండ్లు ఇస్తే నియోజకవర్గంలో 2,800 వరకు కూడా కట్టుకుంటా ఉన్నారు. ఇంతకుముందు హనుమాజ్పేటలో కూడా గృహప్రవేశం పోయించాం. ఇప్పుడు కిష్టంపేట, నెక్స్ట్ అల్లీపూర్లో కూడా ఇందిరా మిల్లు కట్టుకుంటున్నాం అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించారు. గృహప్రవేశం ఉంది, అక్కడికి వెళ్తా ఉన్నా. మనిషి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా సంతృప్తి ఉండాలి. ఇక్కడ మా సర్పంచ్ అంజగౌడ్ గారు కూడా ఉన్నారు. రాజకీయాలలో ఉన్నందుకు వారికి కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాళ్ళే. ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఇండ్లు కడుతున్నప్పుడు అత్యంత సంతృప్తి పొందడంలో మా అంజగౌడ్, మా సత్యన కూడా అంతకుముందు శేఖర్ అందరూ కూడా పాత కాంగ్రెస్ వాళ్ళే. ఉద్యమ నాయకుడు మా తిరుపతి, మిగతా వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. మా అమ్మ సత్యమ్మ కూడా. మరి ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని నేను చిన్నప్పటికెళ్ళి చూసిన. అంతర్గామ గ్రామంలో 74-75లో దాదాపు 100 ఇండ్లు. అప్పుడు మాకు అత్యంత దగ్గరి బంధువు, ఈ ఉమ్మడి జిల్లాలో అన్ని పదవులు చేసిన వారు ఎవరు కూడా లేరు, జువాడి చొక్కారావు గారు. మరి బట్టా శ్రీరామూర్తి అని ఇట్లనే ఇండ్లు మరియు సంక్షేమ మంత్రి ఇద్దరు కూడా మా ఊరికి వచ్చారు. అప్పుడు నేను 12 సంవత్సరాల వయసు ఉంది. 12 ఏళ్ళకి అన్ని తెలుస్తాయి కదా, నీకు ఎన్ని ఏళ్ళు? ఆయనకే అన్ని తెలుస్తాయి కదా, 12 ఏళ్ళు. కాబట్టి అప్పుడే నేను చూసిన ఆ ఇండ్లు ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను రోడ్లు ఇస్తున్నా, నల్లాలు పెట్టించిన, కరెంట్ పెట్టించిన. అంటే మళ్ళీ ఆనాటి తర్వాత ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక కళ, పండగ వాతావరణం ఏర్పడ్డది. ప్రతి ఊర్లో కూడా ఇండ్లు పూర్తవుతున్నాయి. హనుమాజ్పేటలో ఎంత సంతోషం అంటే 20 ఇండ్లు మంజూరు అవుతాయి. అంటే సర్పంచ్ గారు కరెక్ట్ పేరు సూచించండి నాకు. మళ్ళీ 2వసారి సర్పంచ్ దామోదర్. అందులో 19 మంది కట్టుకుంటారు. 20కి 19 మంది. జనరల్గా అట్లా లేవు. చాలా చోట్ల కూడా సగం మందో అలా 20 ఇస్తే 12, 14, 10 అట్లే ఉన్నాయి. అంటే మంచి అర్హులను సెలెక్ట్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ విడత కూడా వస్తే మా సర్పంచ్ గారిని కోరుతా ఉన్నా, మున్ముందు మా గ్రామ శాఖ అధ్యక్షుడు శేఖర్ గారు కూడా నేను తిరుపతిని మున్ముందు కూడా ఎవరైనా ఇల్లు అవసరం ఉంటే అర్హులైన వాళ్ళని కట్టుకునే వాళ్ళు ఇస్తే తప్పకుండా మంజూరు చేయిస్తా. 2వ విడత ఇల్లు కూడా వస్తున్నాయి. అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి మా రాజేష్, సంధ్య కుటుంబం శుభాకాంక్షలు. కూడా ప్రజలు అదే రకంగా నన్ను ఆదరించారు. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు. మీరు టీవీలలో చూసారు, రోజు పత్రికల్లో చూసారు. ఎంతో మంది రకరకాలు మాట్లాడారు. మాది గుంజుకపోయారు, ఎత్తుకపోయారు, గుర్తు ఎత్తుకపోయారు. అసలు ఆ గుర్తు ఆ పార్టీ వెనకటికెళ్ళి మా కుటుంబమే. కొన్ని రకాల పరిస్థితుల్లో కొంత దూరమైన ఇప్పుడు మళ్ళా దగ్గరకు వచ్చిన జగిత్యాలలో కూడా మనం అనుకున్న వాళ్ళనే గెలిపించారు. ప్రజలు గెలిపిస్తారు. ఇప్పుడు నన్ను మీరు గెలిపించారు, గెలిచినాం అంతా నాదే అంటారు కొందరు. కానీ ప్రజలు గెలిపిస్తే ఈ స్థాయికి ఉంటాం. కాబట్టి ఇక్కడ హనుమాజ్పేట గ్రామస్తులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని ఇళ్ళు కూడా తొందరగా పూర్తి కావాలని. ఇప్పుడు కట్టగానే చెప్తున్నాడు 4 లక్షల పైన ఆల్రెడీ డబ్బులు కూడా వచ్చేసాయి, పైసలు కూడా వచ్చాయి. అంతకుముందు మనం గృహలక్ష్మి ఇచ్చిన పైసలు రాలేదు, దాంతో ఆగిపోయింది పాత ప్రభుత్వం. ఇప్పుడేమో ఎంట వస్తున్నాయి. అందరూ కూడా తొందరగా నిర్మించుకోవాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు మా వచ్చే నెలలో ఇంకా కూడా ఇళ్ళు వస్తాయి. ఎవరైనా స్థలం ఉన్న వాళ్ళు కట్టుకుంటామంటే తప్పకుండా మళ్ళీ కూడా మంజూరు ఇప్పిస్తా అని చెప్పి తెలియదు. కృష్ణాపేట గ్రామం